ప్రపంచంలో ఎక్కడ చూసినా గాని ఒక ఇద్దరు మాత్రం గట్టిగా తిట్టుకుంటారండి. అది కొత్తగా పెళ్ళైన జంట వాళ్ళ కాలం చెలించేదాకా కూడా తిట్టుకుంటా ఉంటారు. అది ఎవరంటే ఇద్దరు మాత్రమే. అది ఆడపిల్ల వైపు తల్లిదండ్రులని, ఇటు మగపిల్లవాడి వైపు తల్లిదండ్రుని. ఈ భార్యాభర్తల్లో చిన్న గొడవ జరిగినా కూడా ఎప్పుడైనా సరే తల్లిదండ్రిని అమ్మ సర్దుకొని ఉండండి అని చెప్పుకోవాలి గాని, ఇటు కూతురు ఫోన్ చేయగానే అత్తగారు ఏం చేస్తారో తెలుసా? అమ్మా ఇక్కడ కొట్టకపోయినా కూడా అమ్మా కొట్టారు అని అనగానే ఫోన్ ఎత్తి, ఏమిటే వాడు కాకపోతే ఇంకోడు వచ్చేసేయి, ఇక్కడ నాన్న నేను ఉన్నాం కదా, నిన్ను దేవతలాగా పెంచాం, ఇంకేం కావాలి రా, వాడు కాకపోతే ఇంకోడు అని చెప్పేసి అమ్మాయి కాపురాన్ని నిర్దాక్షిణంగా తీసేస్తారండి. అలాగే ఇటు భర్త వైపు తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా? ఇక్కడ గొడవ జరిగిన వెంబడినే ఈ వియంకురాలు గారికి ఫోన్ చేసిద్ది, ఏమమ్మా మీ అబ్బాయి ఏం పెట్టి పెంచావు, ఏంటి పెంపకం సరిగ్గా రాదు అని చెప్పేసి అనగానే ఇటు ఆగవమ్మా ఏం జరిగిందో తెలియదు నీకు ఆగు అని చెప్పేసి వెంబడినే కొడుకు ఫోన్ చేస్తారు. ఇటు భార్యకి చెప్పుకోలేక ఇటు తల్లిదండ్రులు చెప్పుకోలేక సతమతంలో ఉన్న కొడుకు అమ్మా నేను కొట్టను కూడా కొట్టలేదు అని చెప్పేసి అంటా ఉంటే ఇక్కడ ఏం చేస్తుంది? కొట్టకపోయినా సరే కొట్టాడు అని చెప్పేస్తుంది. అలాగే సరేలేరా నువ్వు కొట్టినా కొట్టకపోయినా నీ మీద అబండాలు వేస్తున్నారు కాబట్టి ఇమీడియట్లీ ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి పదా నీకు వేరే పెళ్లి చేస్తాను నేను అని చెప్పేసి ఈ విధంగా భార్యాభర్తలో పెళ్ళైన దగ్గర నుంచి కాటిలో కలిసేదాకా ఇద్దరినే తిట్టుకుంటారండి. అది ఎవరో తెలుసా? అటు అత్తామామలు, ఇటు తల్లిదండ్రులు. కాబట్టి ఎప్పుడూ కూడా తల్లిదండ్రి తమ కోడల జీవితం బాగుండాలి, అలాగే తన కొడుకు జీవితం బాగుండాలి అని చెప్పేసి ఎప్పుడైతే 4 మాటలు పెద్దరికంగా చెప్పి వాళ్ళ సద్దుమరిగిచ్చి వాళ్ళ కాపురాన్ని తిట్టుకున్నా కొట్టుకున్నా భర్తే దైవం, తాను కష్టపడేది మీ కుటుంబం కోసమే, ఇతరుల కుటుంబం కోసం కాదు అని ఎప్పుడైతే నచ్చజెప్పి తన కూతురిని కాపురానికి పంపిస్తారో ఆ కాపురం నిండు నూరేళ్లు చల్లగా ఉంటదని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.